నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ జెనరిక్ మెడిసిన్స్ వాడితే చచ్చిపోతామా. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, వెహికల్ను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర జెనరిక్ మెడికల్ షాప్ అని బోర్డుతో పెద్ద బోర్డు ఉంటుంది. దాంట్లో 90% నుంచి 30%, 40% డిస్కౌంట్, అన్ని మెడిసిన్స్ మీద డిస్కౌంట్ ఇవ్వబడును అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అయినా కూడా అటువంటి షాప్కి ఒక్క పర్సన్ కూడా వెళ్ళాడు. ఎవడో ఒక్కడు వెళ్తాడు. అక్కడికి ఎటువంటి క్యూలు ఉండవు, ఏముండవు. సేమ్ అటువంటి డిస్కౌంట్సే ఏ బట్టల షాపుల్లో, ఏ గ్రాసరీ షాపుల్లో ఉంటే మొత్తం క్యూలు కడతారు. అవి ఎట్లున్నవి, అసలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని కూడా ఆలోచించరు. మళ్ళీ జనాలందరూ నార్మల్ మెడికల్ షాప్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడే కొనుక్కుంటారు. ఒక బిల్లు 520 అయింది అంటే 500 ఇచ్చేస్తారు. 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చింది కదా, నాకు తెలిసిన అని చెప్పేసి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం. కానీ జెనరిక్ షాప్లోకి అస్సలు వెళ్ళాము. మన సొసైటీలో చాలా మందికి ఒక అపోహ ఏందంటే జెనరిక్ షాపుల్లో నాసి రకం మెడిసిన్స్ అమ్ముతారు, ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ అమ్ముతారు, పనికిరాని మెడిసిన్స్ అమ్ముతారు అని. ఇక్కడ మీకు అందరికి తెలిసింది ఏంటంటే జెనరిక్ మెడిసిన్లో కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ మెడిసిన్సే ఉంటవి. పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత ఇతర కంపెనీలు ప్రొడ్యూస్ చేసే మెడిసిన్స్నే జెనరిక్ మెడిసిన్స్ అంటారు. ఒకవేళ జెనరిక్ మెడిసిన్స్ నాసి రకం అయితే గవర్నమెంట్ ఎందుకు ప్రమోట్ చేస్తుందండి? గవర్నమెంట్ ఎందుకు అప్రూవల్ ఇస్తుందండి? గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని. దీని కింద జన ఔషధి కేంద్రాలు తీసుకొచ్చింది. జన ఔషధి కేంద్రాస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జెనరిక్ మెడిసిన్స్ కామన్ మ్యాన్కి రీచ్ చేయాలో చూడడము. ఎందుకు ఇట్లా ప్రమోట్ చేసి గవర్నమెంట్కి ఏమొస్తుంది అంటే, మనము సంపాదించే 100 రూపాయల్లో 60 నుంచి 65 రూపాయలు హెల్త్ మీదనే, అంటే మెడిసిన్కి కావచ్చు, ట్రీట్మెంట్కి కావచ్చు ఖర్చు అవుతుంది. ఎందుకంటే అవి కాస్ట్లీ ఉండదు సార్. గవర్నమెంట్ జన ఔషధి కేంద్రాస్ తోటి మెడిసిన్స్ మీద ఏ ఇన్వెస్ట్మెంట్, కామన్ మ్యాన్ ఎక్స్పెండిచర్ తక్కువ చేయడానికి, జెనరిక్ మెడిసిన్స్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే ఇది. దీంతో ఏమవుతుంది, 100 రూపాయలకు వచ్చే మెడిసిన్స్ 20 రూపాయలకు వస్తాయి, 5,000కు వచ్చే మెడిసిన్స్ 1000 రూపాయలు 2,000కు వస్తాయి. దీంతో కామన్ మ్యాన్ అనేది బెనిఫిట్ పొందుతాడు. ఒకవేళ అవి నాసి రకం మెడిసిన్స్ మంచివి కాకపోతే గవర్నమెంట్ ఎందుకు ప్రమోట్ చేస్తాయండి? అంటే ప్రజల జీవితాలతో గవర్నమెంట్ ఏమైనా ఆడుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. జస్ట్ పేటెంట్ రైట్స్ అయిపోయిన తర్వాత వేరే కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తే కదా, దాని మీద బ్రాండెడ్ నేమ్ ఉండదు. అవిటినే మనము జెనరిక్ మెడిసిన్స్ అంటారు. సో దీని మీద క్లియర్గా అవేర్నెస్ రావడానికి, అందరికీ తెలియడానికి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు జెనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటివి అని క్లియర్గా చూసే ముందు మన రియల్ లైఫ్లో, అంటే మనం జనరల్గా ఫేస్ చేసేది నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ తోటి చెప్తా వినండి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటాం. మన ముందు ఒక 4-5 ఉంటారు. అక్కడ ఒక పర్సన్ మంచిగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని, టై పెట్టుకొని, టక్ వేసుకొని, షూ తోటి అక్కడ ఉండి డాక్టర్ ఉన్నా అని చెప్పేసి అక్కడ అడిగి డాక్టర్తో లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడేసి వస్తాడు. మాట్లాడేసి వచ్చిన తర్వాత ఈయన లోపలికి వెళ్ళి ఏం మాట్లాడేసి వచ్చిండు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకంటే వెనుకొచ్చి కూడా మెల్లగా డాక్టర్ని లోపలికి వెళ్ళి కలిసి వస్తాడు. ట్రీట్మెంట్ కోసం రాడు, జనరల్గా మాట్లాడేసి వస్తాడు. వీళ్ళు ఎవరో కాదు, ఫార్మాసిటికల్ కంపెనీ ఏజెంట్స్. ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయమని డాక్టర్స్కి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏమేమి డ్రగ్స్ తోటి మెడిసిన్స్ రెడీ చేస్తారో ఆ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయమని డాక్టర్ తోటి టైఅప్ ఏర్పరచుకుంటారు. దాంతో డాక్టర్ బెనిఫిట్ పొందుతాడు. డాక్టర్ రాసిన మెడిసిన్స్ వల్ల సేల్స్ పెరిగి ఈ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా బెనిఫిట్ పొందుతుంది. దీంతో ఏమవుతుంది, తర్వాత నువ్వు లోపలికి వెళ్తావు. లోపలికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫీవర్ ఉందనుకో, అందరూ తెలిసింది ఏంటి ఫీవర్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఫీవర్ గురించి చెప్తాను. ఫీవర్కి అందరూ వేసుకునేది ఏంటిది, డోలో 650. డాక్టర్ మనకు డోలో 650 రాస్తారు. బేసిక్గా మనకు డోలో 650 అనేది బ్రాండ్ నేమ్. దాంట్లో ఉండే కాంపోజిషన్ కెమికల్ ఫామ్లో ఏంటిది, పారాసిటమాల్ 650. ఓకేనా, పారాసిటమాల్ 650 అని రాయాలి, కానీ ఆయన డోలో 650 అని రాశాడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం డాక్టర్ ఎప్పుడు కూడా బ్రాండ్ నేమ్ రాయొద్దు. కాంపోజిషన్ మెడిసిన్ ది కాంపోజిషనే రాయాలి. పారాసిటమాల్ 650 mg అని రాయాలి, కానీ అట్లా రాయాలి. అలాగా మనకు ఒక 6 మెడిసిన్స్ రాశాడు అనుకోండి. మనకు కావాల్సిన ఒక 6 మెడిసిన్స్ రాశాడు. మనము ఆ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపులనే తీసుకుంటే మనకు అన్ని మెడిసిన్స్ ఈజీగా దొరుకుతాయి. లేకపోతే హాస్పిటల్ పక్కన టైఅప్ అయి ఉన్న మెడికల్ షాప్లో తీసుకుని ఈజీగా దొరుకుతాయి. కానీ ఒకవేళ మనం మర్చిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాప్లోకి, జనరల్ మెడికల్ షాప్లోకి వెళ్ళినా కూడా ఒక 2-3 టాబ్లెట్స్ దొరుకుతాయి. ఇంకో 2-3 టాబ్లెట్స్ కోసం మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేస్తారు. బ్రాండ్ నేమ్లో కాంపోజిషన్ క్లియర్గా ఉండదు. చాలా మంది మెడికల్ షాప్లో ఉన్న వాళ్ళకి ఆ కాంపోజిషన్ తెలియదు. కొన్ని తెలుస్తాయి. పాపులర్ మెడిసిన్స్ తెలుస్తాయి. డోలో అంటే చాలా మందికి తెలుసు. సో ఈజీగా కాంపోజిషన్ అందరికి తెలుస్తాయి కాబట్టి ఈజీగా ఇస్తారు.
దీనివల్ల డాక్టర్ బెనిఫిట్ పొందుతుండు, ఫార్మాసిటికల్ కంపెనీ బెనిఫిట్ పొందుతుంది, కానీ ఇక్కడ కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా లాస్ అవుతున్నాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి ఒకసారి క్లియర్ అయ్యి చూద్దాం. వాడొచ్చా వాడరాదో క్లియర్ అయ్యి వస్తుంది. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి వాడాలా వాడొద్దా అనేది. బేసిక్గా చదువుకున్న వ్యక్తే ఇంకా ముందు ఆలోచిస్తున్నాడు వాడడానికి జనరిక్ మెడిసిన్స్. చదువుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జనరిక్ షాప్కి వెళ్ళినట్టు, వాళ్ళు జనరిక్ షాప్ నార్మల్ షాప్ వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ ఏ మెడికల్ షాప్ నడితే దానికి వెళ్తారు చదువుకున్న వాళ్ళు అయితే. అందులోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, ఫీవర్కి డాక్టర్ ఈ టాబ్లెట్ రాసిండు అని అంత ప్రిస్క్రిప్షన్ చూపిస్తే మరి అక్కడ డోలో 650 లేదంటే పారాసిటమాల్ 650 ఉంది, పేరు వేరేది అంతే అంటే ఇచ్చేయండి అని తీసుకుని వస్తారు. కానీ చదువుకున్నాడు అయితే ఇది డోలో అని ఉంది, ఇక్కడ పారాసిటమాల్ అని ఉంది, రిసెర్చ్ చేసి అది చేసి సైడ్ ఎఫెక్ట్స్, దాంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయో డోలోలో పారాసిటమాల్ 650 mgలో కూడా అంతే ఉంటవి, కానీ డిఫరెంట్గా ఏముండదు, గవర్నమెంట్ అప్రూవ్డే. సో ఇలా చదువుకున్న వాళ్ళే వెనక ముందు అవుతున్నారు కాబట్టి జనరిక్ని ఎంకరేజ్ చేయట్లేదు. అసలు మనం జనరిక్ అంటే ఏంటి ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ABCDEF అనే ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. 6 కంపెనీలు అనుకోండి. ఇవన్నీ కూడా మీకు అందరికి ఈజీగా అర్థం కావడానికి తెలిసిందే తీసుకుందాం. ఫీవర్ని తక్కువ చేయడానికి, అంటే కోవిడ్ టైంలో కరోనా వ్యాక్సిన్స్ కోసం అన్ని కంపెనీస్ ఎట్లా ఒకదానికొకటి పోటాపోటీగా వ్యాక్సిన్ రెడీ చేసినాయో, ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీవర్కి కూడా ABCDEF అనే కంపెనీలు రీసెర్చ్ స్టార్ట్ చేసినాయి అనుకోండి. ఓకేనా, రీసెర్చ్ స్టార్ట్ చేస్తే దాంట్లో A అనే కంపెనీ ముందుగా రీసెర్చ్ కంప్లీట్ చేసి క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళింది అనుకోండి. అంటే మెడిసిన్స్ కంప్లీట్ చేసి క్లినికల్ ట్రయల్స్కి వెళ్తే గవర్నమెంట్ అప్రూవల్ తోటి మార్కెట్లోకి మెడిసిన్ రిలీజ్ చేసింది. ఏంటిది, పారాసిటమాల్ అని టాబ్లెట్ రిలీజ్ చేసింది. డైరెక్ట్ పారాసిటమాల్ అని రిలీజ్ చేయకుండా వాళ్ళ కంపెనీకి వాళ్ళకి నచ్చిన బ్రాండ్ నేమ్ డోలో అని పెట్టుకుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, డోలో 650 అని చెప్పేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. సో వీళ్ళు ఇంత రీసెర్చ్ చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే పేటెంట్ రైట్స్ ఇచ్చింది. అంటే కాపీ చేయకుండా, వేరే వాళ్ళు కాపీ చేయకుండా, వేరే కంపెనీ దాన్ని యాస్టేజ్ కాపీ చేయొద్దు అని చెప్పేసి పేటెంట్ రైట్స్ ఇచ్చేసింది. 1 year 5 years 20 years కొన్ని ఇయర్స్కి ఇచ్చేసింది అనుకోండి. ఆ కొన్ని ఇయర్స్ వరకు పర్టికులర్ మెడిసిన్ని, ఆ కంపోజిషన్ని ఏ కంపెనీ కూడా కాపీ చేయదు. ఆ పర్టికులర్ డోలో అనే బ్రాండ్ తోటి రిలీజ్ అవుతుంటుంది. అయితే ఆ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మిగిలిన కంపెనీలు ఉన్నాయి కదా మార్కెట్లో, ఆ కంపెనీలు సేమ్ కాంపోజిషన్ తోటి సేమ్ ఫార్ములా తోటి మెడిసిన్ రెడీ చేయొచ్చు. అప్పుడు పారాసిటమాల్ 650 అని చెప్పేసి అవి కూడా తీసుకొస్తాయి మార్కెట్లో. మీరు చూస్తే తెలుస్తాయి కదా, పారాసిటమాల్ 650 అని, కాల్పాల్ అని, డోలో అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫీవర్కి మనం అనుకుంటాం అన్నట్టు. కొంతమంది అంటారు అరే కాల్పాల్ వేసుకోరా మంచిగా వర్క్ చేస్తుంది, అరే కొంతమంది డోలో వేసుకోరా మంచిగా వర్క్ చేస్తుంది. మీకు చెప్పాల్సింది అది కాదురా బాబు, పారాసిటమాల్ 650 mg మీకు మీరు సొంత మెడిసిన్ తీసుకోవచ్చు. ఆ ఎంజీలు ఉంటాయి క్లియర్గా, ఎంత డోసేజ్ ఎక్కువ తక్కువ ఉంటుంది. డాక్టర్ అవి క్లియర్గా మెన్షన్ చేయాలి. వాళ్ళు అది చెప్పకుండా బ్రాండ్ పేరు రాసి ఎంజీలు మెన్షన్ చేస్తారు. సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది దాంతో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంపోజిషన్ క్లియర్గా రాసేసరికి ఏమవుతుంది అంటే ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా ఈజీగా దొరుకుతాయి. అదే కంపోజిషన్ క్లియర్గా ఉంటే జనరిక్ షాప్లోకి వెళ్తే, జనరిక్ షాప్లో మనకు బయట 1000 రూపాయలకు దొరికే జనరిక్ షాప్లో 100 నుంచి 200 దొరుకుతుంది. ఒక్కొక్కటి మ్యాక్సిమం 300 400లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడికల్ షాప్లో 5000 బిల్ అయితే మీకు 1000-1500 లోపలనే జనరిక్ షాప్లో అన్ని మెడిసిన్స్ వచ్చేస్తుంది. జస్ట్ మనకు బ్రాండ్ నేమ్ వేరుంటుంది, బ్రాండ్ నేమ్ ఉండదు, కాంపోజిషన్ క్లియర్గా ఉంటే సరిపోతుంది. మీరు చదువుకున్న వాళ్ళు ఇదంతా ఆలోచించి ఒకసారి డిసైడ్ అవ్వండి. ఓకేనా, అయితే ఒకసారి బ్రాండెడ్కి జనరిక్కి డిఫరెన్స్ చూద్దాం. ఒకసారి బ్రాండెడ్లో ఉండే కాంపోజిషన్ సేమ్ ఉంటుంది, జనరిక్ కూడా కాంపోజిషన్ సేమే ఉంటుంది. అంటే ఫార్ములా అంతా సేమ్ ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ అప్రూవ్ చేయదు. ఓకేనా, తర్వాత ప్రైజ్ జనరిక్లో డోలో 650 తీసుకుందాం. మీరు దాంట్లో జనరిక్లోకి వెళ్ళారు అనుకోండి 10 రూపీస్కి స్ట్రిప్ ఇస్తారు, 10 రూపీస్కి స్ట్రిప్ ఇస్తారు. అదే మీరు బ్రాండెడ్ దాంట్లోకి వెళ్ళారు అనుకో 100 రూపీస్ ఇంకా ప్లస్సే ఉంటుంది. స్ట్రెంత్ డోసేజ్ మెన్షన్ చేస్తారు కాబట్టి 650 mg 100 mg 500 mg ఇట్లా ఏది కావాలంటే అది డోసేజ్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి నో వర్రీ, డోసేజ్ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, అపియరెన్స్ లుక్ ఒక కంపెనీ వాడికి నచ్చి వాళ్ళకి డబ్బులు బాగుంటే మంచి పైనుంచి బాక్స్ తోటి ప్యాకింగ్ ఇట్లా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. ఒకటైనా నార్మల్గా స్ట్రిప్సే ప్యాక్ చేసి మీదకి కవర్ చేయొచ్చు. అపియరెన్స్ అనేది ఎప్పటికి కూడా మ్యాటర్ కాదు. ఓకేనా, ఇంకా మీకు అందరికీ తెలుసు అనుకుంటా కోవిడ్ టైంలో ఎక్కువ మొత్తంలో మీరు అందరూ యూజ్ చేసిన యాంటీబయాటిక్ ఏంటిది, అజిత్రోమైసిన్. మీరు అజిత్రోమైసిన్ నార్మల్ మార్కెట్లో తీసుకుంటే స్ట్రిప్కి 150, 160, 200, 120 ఉంటుంది. కానీ మీరు జనరిక్ షాప్లోకి వెళ్ళి చూడండి, మీకు 40 రూపీస్కి 50 రూపీస్కి స్ట్రిప్ వస్తుంది. మీకు ఇక్కడనే డిఫరెన్స్ అర్థమైపోయి ఉండొచ్చు. ఓకేనా, బీపీకి కూడా జనరిక్ ఉంటుంది, నార్మల్గా ఉంటాయి. జస్ట్ బ్రాండ్ పేరు ఉంటుంది, బ్రాండ్ పేరు లేకపోతే జనరిక్, బ్రాండ్ పేరు ఉంటేనేమో ఇవి బ్రాండెడ్ మెడిసిన్స్. అంతేగాని ఏం డిఫరెన్స్ లేదంటే ఏది వాడినా కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండెడ్ మెడిసిన్స్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో
జనరిక్ మెడిసిన్స్ కూడా అంతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కోసారి మీరు ఏం చేస్తారంటే జనరిక్ మెడిసిన్ తీసుకొచ్చుకున్న తర్వాత ఏదో మీకు చిన్న వామిటింగ్ సెన్సేషన్ ఏదో అయిన తర్వాత వామని జనరిక్ తెచ్చుకోవడం వల్ల నాకు ఇట్లా అయింది అని చెప్పేసి ఏదో అపోహలకు వెళ్ళకండి. సేమ్ మీరు బ్రాండెడ్ మెడిసిన్ తెచ్చుకున్నా కూడా మీకు సేమ్ అంతే ఉంటుంది. కాంపోజిషన్ సేమ్ ఉంటేనే పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్, ఎట్లా పడితే అట్లా ఇవ్వదు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.